గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఆయన మీతో లేరు, ఇదివరకు మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు, హాస్పిటల్లో కానివ్వండి చాలా హెల్ప్ చేశారు, డైలీ వెళ్ళడం చూడడం అన్నీ చేశారు. ఇప్పుడు ఫైనల్గా అయినా లేరు కదా, మరి ఎందుకు ఎవరు రావట్లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు? సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వదిన కాల్ చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటే ఒక 1 వీక్ బిఫోర్ ప్లాన్ చేసుకుంటారు. వెంకటన్న జన్మని చనిపోయాను కదా, కొంతమంది హీరోలు రావచ్చు, హీరోలు రాకపోవచ్చు, తోట ఆర్టిస్టులు రాకపోవచ్చు. వాళ్ళకైతే ఒక బాధ అయితే ఉంది. అరే వెంకటన్న చచ్చిపోయినాని, అరే ఎట్లా అంటాడు, ఆయన డైలాగ్ మనం ఎంజాయ్ చేసినామని చాలా మంది బాధపడ్డలు ఉన్నారని. ఈరోజు ఎక్కడున్నా కూడా వెంకటన్న లేడని లోకు వాళ్ళకి లోటైతే తెలుసు. ఇప్పుడు మీకు సంబంధించిన ఏమైనా మెమరీస్ షేర్ చేసుకుంటారా? నార్మల్గా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి ముందుకు వెళ్ళాము. అట్లా నర్సింగ్ యాదవ్ని చూసి మాకు అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాదని వెంకట్ మేము ఒకటే బస్సులో ఉండేటోళ్ళము. వెంకట్ అన్నని చూసుకొని మేము ఇండస్ట్రీని అందులో గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయంటే ఒక నర్సింగ్ యాదవ్, ఒక వెంకట్, ఆ గొంతు లాంటి డైలాగులు మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక 10 సినిమాల అవకాశాలు వస్తున్నాయి. అదే ఏం మాట్లాడాను లాస్ట్లో అన్న మీతో ఏమన్నా? అదే నాకు ఇక్కడ బోడుపోలినప్పుడే మాట్లాడాడు. బోడుపోలినప్పుడు ఏం సాయి తిన్నావా అన్నాడు. అంత బెడ్లో ఉన్నా కూడా అది వచ్చే కళ్ళలోకి నీళ్ళు తిరిగినాయి మాకు. తర్వాత మొన్న వెళ్తే మాట్లాడే పరిస్థితులు లేడు. డాక్టర్ని అడిగితే బ్రెయిన్కి పసకలు కొట్టేసినాయి, అసలు మాట్లాడితే ఆఖరి కూడా ఇట్లా కళ్ళు ఇట్లా చూస్తూ ఉన్నాడు అని. అప్పటికే మాకు గ్యారంటీ లేకుండే, ఇక తెల్లారే మాకు ఈ న్యూస్ వచ్చింది. మేము వచ్చినప్పుడు బాగానే ఉంది కదండి, అంత క్యూర్ అయ్యారని డాక్టర్తో కూడా మాట్లాడినప్పుడు చెప్పారు. బోడుపల్లి అనుకుంటా మీరు ఈ హాస్పిటల్ వచ్చినాక రాలేదు. ఈడికి ఇక్కడ వెళ్ళేటప్పుడే చేంజ్ చేయాల్సి వచ్చింది హాస్పిటల్. అంటే యాక్చువల్ బాడీ ఒప్పుకుంది కదా, నెక్స్ట్ మనం డయాల్స్ తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము. చాలా మంది దాతలు వస్తున్నారు, ఒక కిడ్నీ చేంజ్ అయితే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతాడని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము. అని అక్కడ పోయినాక పసకలు అటాక్ చేయడము, ఆ బ్రెయిన్ కొట్టడము ఇట్లా అవుతుందని మాకు తెలియదు. పాత హాస్పిటల్ సరిగా చూడలేదు అని చెప్పేసి అంటే వాళ్ళ వైఫ్ చెప్పారు, అది నిజమేనా? నిజంగా సరిగా చూసుకోలేదా? అంటే మేము వచ్చినప్పుడు అయితే బాగానే చూసుకున్నారు అనిపించింది. నాకున్న వెంకట్ ప్రేమతో ఎంతో చూసినా తక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి తక్కువనే అనిపిస్తారు. డాక్టర్ ఏం చేశారంటే దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగా మనుషులే, వాళ్ళ పైతో వాళ్ళు చేసారు అని 99% బాగానే చూశారు. బాగానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకున్నోని లేపారు, మాట్లాడిపించాడు, మీరు కూడా మాట్లాడారు అని. ఆ హాస్పిటల్ని అయితే అట్లా అనొద్దు. అలాగన్నా ఏమైనా ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా ఎవరు వచ్చి కాపాడతారో, ఎవరు వచ్చి బయట మా వెంకట్ బాగా చేస్తారని ఆ విధంగా మా వద్ద అనొచ్చు. హాస్పిటల్ చేంజ్ చేయడమే ఇదంతా కారణం ఇప్పుడు ఇలా అవ్వడానికి అంటున్నారు. అసలు హాస్పిటల్ చేంజ్ చేయాలన్న డిసిజన్ ఎవరిది? హాస్పిటల్ డిసిజన్ అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఆయన లేచింది కదా, నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసి అంత పెద్ద హాస్పిటల్ కాదు. ఈ కిడ్నీ చేంజ్ చేపిస్తామని ఇంకో పెద్ద హాస్పిటల్. అంతకుముందు ఆ హాస్పిటల్ పోయినప్పుడు మా అన్న కాలు మంచిగా చేసి పంపించారు. ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అన్నది. బయటనేమో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి, 10 రూపాయలు, 50 రూపాయలు ఇస్తున్నారు. ఆ ప్రభాస్ గారు ఇయ్యక ముందుకే 50 లక్షలు ఇచ్చినాను అన్నాను. అలాగా దాతలు అందరూ ఆయన అనగానే అందరు బంద్ అయిపోయినారు. వాళ్ళకి భయం పడేది అంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా, ఇక్కడ డైలీ 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల నన్ను అక్కడ కూడా మంచిగా అయిందండి. ఆ భరోసా మీద మా వెంకటన్న బిడ్డ ఆయన డిసిషన్ తీసుకొని వెళ్ళాడు అన్న. పవన్ కళ్యాణ్ మీరు ఇంతమంది ఛానల్, ఇంతమంది వేల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా 100% వెళ్ళింది. అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక అక్కడ మేనేజర్కి మేము కాల్ చేసాము. ఇలా అన్న లేడని లోటైతే మాకు ఎరక. వెంకట్ అన్న ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుండే, అది మా కళ్ళతో చూసాము. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు మర్చిపోడు, ఆయన కూడా బాధపడతాడు. మా ఛానల్ తరఫు నుంచి 2 lakhs రీసెంట్గా అంటే హాస్పిటల్ మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపించానని వీళ్ళకి కూడా తెలియదు. వాళ్ళ అకౌంట్లో కొడితే పవన్ కళ్యాణ్ సార్ 2 లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా వెంకటన్న చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా వేయగలుగుతారు అని. అలా ఉన్న వాళ్ళ మమ్మీ బాగాలేదు, ఆ బాధలు ఉన్నారు. వాళ్ళ మమ్మీ 100 ఏళ్ళు బతకాలి. మా వెంకటన్న వాళ్ళ మిషన్ తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఏమైనా వెళ్ళిపోయి మేము గబ్బర్ సింగ్ టీం అడుగుతాం. సో అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీది? అన్న చేస్తేనే ఫ్యామిలీకి మనీ అని తెలుస్తుంది కదా, ఇప్పుడు అన్న లేడు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు ఒక ఉండొచ్చు బ్రదర్, ఏమని వాళ్ళ ఇంట్లో 3 2 కొడుకులు ఉన్నారు కదా,
ఆ కొడుకుల ధైర్యం కూడా మా ఫిషింగ్ కట్టడానికి లేదు. ఓ పాప పెళ్లి కష్టపడి చేసిండు. ఒక ఇల్లు రీసెంట్గా సిఆర్ అని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు. ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినో దాతలందరూ బంద్ అయింది. 5 లక్షలు గిరి పెట్టి ఆ ఆసుపత్రులకి బయట చేసి ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటిదాకా. అన్న ఫిష్ వెంకట్ అన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అసలు మీకు ఎప్పుడు ఈ న్యూస్ తెలిసింది? ఫిష్ వెంకట్ అన్నతో అనుబంధం అంటే ఇప్పుడు కాదు, నాది 2000 నుంచే మనకు ఉన్నది. ఎందుకంటే అన్న వాళ్ళు అప్పుడు సినిమాలు పెద్ద మంచి వేషాలు చేసాము, నేను చిన్న చిన్న వేషాలు బ్యాక్గ్రౌండ్ అట్లా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఆది సినిమా వచ్చిందో వివి వినాయక్ గారి సినిమాలో, అందులో మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్లో ఉండే, అన్న వాళ్ళేమో అన్నల క్యారెక్టర్ వేశారు. అప్పటి నుంచి మాకు బాగా క్లోజ్. అప్పుడు ఆదిలో ఉన్న షూటింగు అక్కడి నుంచి ఆది, తర్వాత చెన్నకేశ్వర రెడ్డి, బన్నీ, తర్వాత అన్ని వివి వినాయక్ గారి సినిమా, దిల్లు, అన్ని సినిమాల్లో చేసాం అన్నతో కలిసి. కొన్నిసార్లు ఏమైనా సినిమా మిస్ అవుతుందంటే కూడా అన్న ఏ సినిమా చేస్తుంటే ఆ లొకేషన్ పిలిపించి కోఆర్డినేటర్కి చెప్పి వాళ్ళకి చెప్పి మాకు మళ్ళీ వేషాలు కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి. అంటే నిజంగా బాగా టాలెంట్ ఉండి కష్టపడుతున్నంటే వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేసే నేచర్ మన ఫిష్ వెంకట్ అన్నది. సో అట్లా అన్నదమ్ములా ఉంటుంది. మేము ఎప్పుడైనా అవుట్డోర్ ఏదైనా షూటింగ్ మేము వెళ్తే మాకు వేరే రూమ్లు ఇచ్చినా కానీ పిలుచుకొని ఆయన రూమ్ పెట్టుకొని మాకు ఆయన క్యారేజ్ ఇచ్చి అంత బాగా చూసుకుంటాడు. అట్లా ఫిష్ వెంకట్ అన్నకు నాకైతే చాలా చాలా రోజుల అనుబంధం ఉన్నదన్నమాట. అయితే అన్న ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఎప్పుడు పెట్టే గుణమే అన్నది. అలాంటిది ఇప్పుడు అన్నకే సహాయం లేక చనిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా ఎందుకు స్పందించలేకపోయారంటారు? అది నేను చెప్పేంత అది కాదు. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్నే కాబట్టి నేను ఒకళ్ళ గురించి మనం చెప్పలేము. సినీ ఇండస్ట్రీ గురించి అసలు చెప్పేంత కెపాసిటీ నాకు లేదు. కానీ చేశారు చాలామంది. కొంతమంది తెలియదు, కొంతమంది లోపల ఇచ్చారు. అవన్నీ పబ్లిసిటీ కాలే. కొంతమంది ఎట్లా అంటే టీవీలో కనబడాలని, యూట్యూబ్లో కనబడాలని ఇచ్చిన వాళ్ళు లేరు. ఒక పెద్ద టాప్ హీరో కూడా, టాప్ అంటే టాప్, అంత పెద్ద హీరో లాస్ట్ టైం మస్తు పైసలు ఇచ్చాడు. ఇంకోటి అండి, ఇప్పుడు చాలా మంది రావాలి కదా, మరి ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఇప్పటికీ అసలు ఒక్కరు కూడా చూడడానికి రాలేదు. ఎందుకు వస్తుండొచ్చు, చూద్దాం. ఎందుకంటే ఒకవేళ చూడాలి, ఎందుకంటే ఇది చాలా లాంగ్ ఉంటుంది మన ఇండస్ట్రీకి. ఇది మేము ఉన్న ప్లేస్ ఇది ఏమైనా ఏరియా ఇది అడ్డగుట్ట. చాలా మందికి ప్లేస్ కూడా తెలియదు. ఇదే ఒకవేళ ఏ జూబ్లీస్ ఏదో ఉండుంటే అందరూ అడిగి వచ్చేవాళ్ళు. ఇంతకు ముందు లాస్ట్ అన్నతో ఎప్పుడు మాట్లాడారు? ఏమన్నా లాస్ట్ వీక్ అన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించినప్పుడు నాకు రెస్పాండ్ ఇచ్చాడు. మంచి రెస్పాన్స్. అసలు ఆ రోజే ఫస్ట్ టైం రెస్పాండ్ ఇచ్చాడండి. ఆ రోజు నర్స్ కూడా వాళ్ళందరూ అది సార్ మీరు వచ్చి ఇలా మాట్లాడితేనే రెస్పాండ్ అయ్యారని చెప్పి, అప్పుడు అన్న తింటావా ఏదైనా అది అంటే అప్పుడు ఆయన సైకిల్లో చెప్పారు. అప్పుడు వెళ్ళి జ్యూస్ అయితే తీసుకొచ్చారు. చాలాసేపు టైం స్పెండ్ చేశాను. నాకు తెలిసి ఒక 15 minutes వరకు ఆయన తోటి ఉన్నాను ఆ రోజు లాస్ట్ వీక్. నేను అనుకున్నా మంచి ఆ హాస్పిటల్లో మంచిగా అవుతాడు అనుకున్నా. ఇక్కడ మన బోడుపల్లో అక్కడ మంచిగా అయ్యండి చాలా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు